హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి వాటికి సమాధానాలు తెలియాలి అంటే ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. ఇది భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా ప్రజలు హాజరయ్యే పండుగ ఇదే. గిరిజనులకు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్క దేవతలు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చరిత్రకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతిలో జరుగుతుంది. అలాగే మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. అయితే క్రీస్తు శకం 1260 నుండి 1360 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో నేటి జగిత్యాల జిల్లాలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ ఒక పాప కనిపించింది. ఆ సమయంలో ఆ పాప చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంబుతిరాలుగా భావించారు. అలా ఆ పాపను మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొల్చుకునేవారు. అలాగే సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచు రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఎట్టే నయమైపోయేదట. ఇక ఆ తర్వాత మేడరాజు సమ్మక్కను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. ఇక రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవసపై దండెత్తాడు. ఆ దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉన్నాడు. అయితే మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయ సామంతుడిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, అలాగే తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై ఆగ్రహం చెంది అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంపై దండెత్తాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు, ఇతను సమ్మక్క పగిడిద్దరాజు యొక్క అల్లుడు, వీరంతా కలిసి వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి ఆ సంపెంగ వాగుని జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడి వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆ గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యాన్ని, ఆమె వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. అలా చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. కానీ సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు.
కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిని కనిపించిందట. అలా ఆ కుంకుమ బరిననే సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. అంతేకాకుండా కొంతకాలానికి కోయరాజులు కట్టాల్సిన శిస్తును కూడా రద్దు చేస్తాడు. ఇక జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. కానీ అంతకంటే ముందుగానే మహబూబాబాద్ జిల్లాలోని పునుగొండ్లలో కొలువై ఉన్న సమ్మక్క భర్త పగడి రూపంలో ఉండే పగిడిద్దరాజును పూజారులు పెళ్లి కొడుకుగా అలంకరించి గిరిజన సాంప్రదాయాలు డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా మేడారానికి కాలినడకన తీసుకువస్తారు. సరిగ్గా సారలమ్మ గద్దెపైకి తీసుకొచ్చే సమయంలో పగిడిద్దరాజును గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అలాగే సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు అయిన జంపన్నను కన్నెపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకువచ్చి జంపన్న వాగు వద్ద ఉన్న గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అలాగే ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి సమ్మక్క పగిడిద్దరాజుల అల్లుడు అయిన గోవిందరాజును పూజారులు గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. అలా జాతరలో భాగంగా మొదటి రోజు సారలమ్మ, ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై చేరుకోవడంతో మహాజాతర తొలిఘట్టం ముగుస్తుంది. ఇక రెండవ రోజున చిలకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను పూజలు నిర్వహించి గద్దెపైకి తీసుకువస్తారు. ఆ సమయంలో పోలీసులు సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గాలిలోకి కాల్పులు జరుపుతారు. అలాగే గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. ఇక మూడవ రోజు దేవతలంతా గద్దెపై చేరి భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజున సాయంత్రానికి ఆవాహన పలికి దేవతలను తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. దాంతో జాతర ముగుస్తుంది. అయితే వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. ఇక భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవారికి బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటారు. గిరిజన వాళ్లే కాకుండా అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఉంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. అయితే సుమారు 900 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటూ ఉన్నారు. అలా ఏటేటా జనం పెరుగుతూ ఉండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అంతేకాకుండా 2022 తర్వాత ఈ జాతరకు చేరుకునేందుకు ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోని. అలాగే మీరు మేడారం జాతర చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.